వైసీపీ హయాంలో ప్రభుత్వ భూములను కబ్జా చేయడం తప్ప ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని నంద్యాల ఎంపీ డాక్టర్ శబరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం కర్నూలు సమీపంలోని దూపాడు గ్రామ పరిధిలో సర్వే నంబర్ 139లో కబ్జాకు గురైన పొలాన్ని ఎంపీ శబరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ శబరి మాట్లాడుతూ పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాన రాంభూపాలారెడ్డి తనకు అనుకూలంగా ఉన్న అధికారులకు సర్వే నంబర్ 139లో దాదాపు 79 ఎకరాల భూమిని అక్రమంగా ఇప్పించారని తెలిపారు. భూమిపై జీవిస్తున్న అసలు రైతులకు పట్టాలు ఇవ్వకుండా బయటి వ్యక్తులకు ఎలా ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. ఓ కానిస్టేబుల్ 70 ఎకరాలు ఎవరికి అండతో కబ్జా చేశారో బహిరంగం చేస్తామన్నారు. కబ్జా భూములకు నిజమైన రైతులకు పట్టాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఎంపీ తెలిపారు. వచ్చేసి జగన్నాథ గట్టు పైన వచ్చేసి మొత్తం ఎండోమెంట్ ల్యాండ్. మరి ఎవరికి అధికారం ఉందని 5 సంవత్సరాల పాస్ట్ 5 ఇయర్స్లో ఎట్లా అధికారం ఉందని ఈ జగన్నాథ గట్టుని ఇట్లా కొట్టేసినారు. ఆఖరికి పైన ఎండోమెంట్ ల్యాండ్ని కూడా కబ్జా చేసినారు. అంటే వీళ్ళు మరి ఏ స్థాయిలో ఉన్నారు, కబ్జాలు ఏ స్థాయిలో చేస్తున్నారు గత 5 సంవత్సరాలుగా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ అయితే పెడతాము. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా చేసేసారు. అప్పుడు ఎమ్మెల్యే అనుచరులు లేదంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా కబ్జా చేసేసారు. ఈరోజు నా దగ్గరికి పాపం పేదవాళ్ళు ఇక్కడ చూస్తున్నారు. వీళ్ళకి ఏమన్నా ఆస్తులు ఉంటాయా లేకపోతే డబ్బులు ఉంటాయా? ఎంతో పేదవాళ్ళు వీళ్ళు. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళు సేద్యం చేసుకుంటూ ఉన్నారు. ఇది వచ్చేసి 139 సర్వే. 139 సర్వే అంటే ఇక్కడ ప్రభుత్వ భూమి అని చాలా క్లియర్ కట్గా చూపిస్తుంది. గ్రేజింగ్ ల్యాండ్, వాళ్ళ పశువులు మేతకు కానీ లేదంటే వాళ్ళు ఏదైనా సేద్యం చేసుకోవడానికి అంటూ ఇక్కడ పర్మిషన్స్ కూడా ఆనాడు కలెక్టర్ గారు ఇచ్చారు. కానీ వీళ్ళు సేద్యం చేసుకోకుండా ఇక్కడంతా చూస్తున్నారు మీరు. ఇది జగన్నాథ గట్టు అంటే ఇది గుడికి సంబంధించిన ల్యాండ్. పైన ఇక్కడ కింద వచ్చేసి మొత్తం గ్రేజింగ్ ల్యాండ్. దాదాపు 70 నుండి 79 ఎకరాల వరకు ఇక్కడ కబ్జా చేస్తున్నారు. ఇది ఏంటి అంటే కాటసాని ఎవరైతే ఎమ్మెల్యే అప్పుడు ఉన్నారో వాళ్ళ అనుచరులు, లక్ష్మీపురానికి చెందిన అనుచరులు, అట్లాగే ఆయన కింద పని చేసి ఆయన ఏది చెప్తే అది చంపండ్రా అంటే చంపండి, కబ్జా చేసుకోండిరా చేయండి, కేసులు పెట్టద్దండ్రా అంటే కేసులు పెట్టకుండా వీళ్ళకు గిఫ్ట్ లాగా అనమాట. ఈ అధికారులకు గిఫ్ట్ లాగా ఎక్కడో ఆడ ల్యాండ్ చూపించి ఇది కబ్జా చేసుకోండి. ఒక ప్రభుత్వ అధికారి కానిస్టేబుల్ పనిచేసే కానిస్టేబుల్, మరి ఆ కానిస్టేబుల్కి 70 ఎకరాలు ఈరోజు ఆస్తి ఉండి ఇక్కడ ఫామ్ హౌస్ కట్టి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్నే కబ్జా చేసుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టి గేటు పెట్టి వీళ్ళను రానికుండా చేస్తున్నారు. ఇది జరుగుతుంది 5 సంవత్సరాల నుండి జరుగుతుంది. మొన్న వీళ్ళు వచ్చారు, అమ్మ మాకు న్యాయం చేయండి, ఇక్కడ మాకు పట్టా ఇవ్వలేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన ల్యాండ్ వచ్చేసి కేవలం 2 ఎకరాలు లీగల్ ల్యాండ్. ఆ 2 ఎకరాల నుండి ఈరోజు 70 ఎకరాలతో పాటు ఇంకా పైన ఎండోమెంట్ ల్యాండ్ కూడా కబ్జా చేసుకున్నారంటే మరి ఎంత ధైర్యము, ఎంత సపోర్ట్ ఉండాలా జగన్మోహన్ రెడ్డి నుంచి ఆనాడు. మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి విషయాలలో ఎంత పర్టికులర్గా ఉన్నారు. ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే ఎంక్వైరీ పెట్టి ఎవరైతే దీనికి కారణమో, ఎవరైతే బాధ్యులకు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలి అని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు నంద్యాలకు. 5 సంవత్సరాలు రాలే, మొన్న వచ్చి అంటాడు, అబ్బా మేము చాలా గొప్ప పనులు చేసినాము అని అంటాడు. ఏం గొప్ప చేసినారు అంటే ఏమీ లేదు, ఇట్లా కబ్జా చేసి ఇట్లాంటి అమాయక ప్రజలు పొట్టను కొట్టారు అంతే తప్ప ఇంకేం లేదు. ఆయన